చాలా బాధేస్తుంది అధ్యక్ష. ఇప్పుడు కూడా ఇంకొక ఇద్దరు చనిపోయారు. మొత్తం 26 మంది అయ్యారు. అంటే 90% కాలిపోయారు. అది అలాంటి వాళ్ళు సర్వైవల్ కూడా కావడం కష్టం. కానీ మన ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నాం. అందుకని అధ్యక్ష, ఈ సంఘటన పైన నిర్లక్ష్యం చేసినటువంటి ఆర్డీఓ కానీ, డిఎస్పీ కానీ, జిల్లా ఫైర్ ఆఫీసర్, జిల్లా లేబర్ ఆఫీసర్, ఈ నలుగురిని కూడా సస్పెండ్ చేశాం. ఎవరైతే ఈ చిన్న ఇండస్ట్రీ పెట్టుకొని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ అనే పేరుతో ఇది చేశారో వాళ్ళకే కాకుండా మిగిలిన వాళ్ళందరికీ చెప్తున్నాం, చాలా క్లియర్గా కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఏదైనా మీరు కానీ ఇలాంటి పనులు చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. మీ దుర్మార్గమైనటువంటి ఆలోచనతో, మీ స్వార్థంతో ఇలాంటి పేద ప్రజల్ని బలి తీసుకోవడం అనేది చాలా దారుణం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఆ కుటుంబ సభ్యులకు కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూనే వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నా. అయితే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగడానికి వీల్లేదు దేశ. అందుకే దేశంలో ఉండే అన్నీ కూడా అధ్యయనం చేస్తున్నాం. బెస్ట్ ప్రాక్టీస్ అన్ని చూస్తాం, అవన్నీ ఇంటిగ్రేట్ చేస్తాం. అంతేకాకుండా ఎవరైతే ఇక్కడ నిర్లక్ష్యంగా చేశారో వాళ్ళ ఆస్తులు కూడా కాన్ఫిస్కేట్ చేసి అవన్నీ ఆక్షన్ వేసి అవన్నీ కూడా బాధితుల కుటుంబాలకి దామాషా ప్రకారం పంచే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నా.